చెప్తాను వినండి. I released a lot of Telugu Tamil songs. ఒక తమిళ సాంగ్ నేను రిలీజ్ చేసినప్పుడు And in 2015, 10 years before, 10 సంవత్సరాల క్రితం 2015వ సంవత్సరంలో there was a call from New Zealand. న్యూజిలాండ్ నుంచి ఒక కాల్ వచ్చింది. And that particular pastor said, hey, I want to invite you, come here and do ministry. ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి మాట ఏమనగా మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటాం, ఇక్కడికి వచ్చి పరిచర్య చేయండి అని. And he said, I will send you the letters and sponsor letter, everything. ఆయన చెప్పిన మాట ఏంటనగా స్పాన్సర్ లెటర్స్ అన్ని కావాల్సినవి పంపిస్తాను అని. Just give your supporting documents and apply for the visa. నీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి వీసాకి అప్లై చేసుకోమని చెప్పారు. And I called the travel agent. ఆ ట్రావెల్ ఏజెంట్ కి నేను కాల్ చేశాను. I told him I want to apply for a visitor visa to New Zealand. తనతో చెప్పాను న్యూజిలాండ్ కి వెళ్ళడానికి విజిటర్స్ వీసా నేను అప్లై చేయాలనుకుంటున్నాను అని. Listen to this. ఈ మాట వినండి. So he sent me some documents ఆయన కొన్ని డాక్యుమెంట్స్ to పంపించారు సైన్ చేయాలని. and he asked me I need to submit some more documents. ఆ తర్వాత తను అడిగింది ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ Around 10 to 12 documents he was writing, and he wanted me to submit that. అక్కడ చూడండి 10 నుండి 12 డాక్యుమెంట్ల వరకు చెప్తూ వాటిని సబ్మిట్ చేయండి అంటూ ఉన్నారు. And whatever I had, I sent it. నాకు ఉన్న వాళ్ళని నేను పంపించేశాను. He received the cover. ఆ కవర్ పొందుకున్నాడు. He opened it. తెరిచి చూశాడు. He called. ఆయన కాల్ చేశాడు. He said, hey, I have few documents. Where are the rest of the documents? కొన్ని డాక్యుమెంట్స్ నేను కలిగి ఉన్నాను, మిగతావి ఇక్కడ ఉన్నాయి అని. I said, this is the entire document I have. నాకున్న డాక్యుమెంట్ అంతా ఇంతే అని చెప్పాను. You know what are the things? ఏంటో తెలుసా అండి అవి? One is passport. ఒకటి పాస్పోర్ట్. Second is passport size photo. రెండవది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. Third, మూడవది bank statement. బ్యాంక్ స్టేట్మెంట్ పంపించాను. And he saw the bank statement. ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ చూసినప్పుడు And he said something. ఒక మాట అన్నాడు ఆయన. He said, పాస్టర్ గారు, when I look into your bank account మీ బ్యాంక్ statement, అకౌంట్ స్టేట్మెంట్ నేను చూసినప్పుడు I hear echo, pastor. I hear echo. ఎక్కువ ప్రతిధ్వనించడం నేను చూస్తున్నానండి. Just like you, I also couldn't understand. నాకు కూడా అర్థం కాలేదు ఏమన్నాడా ఈ మాట అని. I was asking him, what echo you are hearing from my bank statement? నేను అడుగుతున్నాను బ్యాంక్ స్టేట్మెంట్ చూసినప్పుడు ఏ మాటలు మీకు అలా He ప్రతిబింబంగా said, your కనబడుతున్నాయి? account is so empty. I am hearing, hello. మీ యొక్క అకౌంట్ ఎంత ఖాళీగా ఎక్కడ ఉందంటే ఉన్నారు? ఒక ప్రతిధ్వని నాకు వినిపిస్తుంది. హలో. See, you all very wise people understood in the first point itself. I was so dumb, I couldn't understand the joke. మొదటిసారిగా నాకు కూడా అంతలా అర్థం And కాలేదు. you know what he said? He said, this doctor, this big hospital, అంతవరకు ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి? ఇంత that పెద్ద హాస్పిటల్, ఈ that doctor family applied, ఆ డాక్టర్ ఫ్యామిలీ అప్లై చేసినప్పుడు got rejected. దేవుడు రిజెక్ట్ చేశాడు. When you apply for visa, తర్వాత వీసా అప్లై చేసినప్పుడు very nice word to hear. మంచి మాట వినడానికి ఏంటనగా రిజెక్టెడ్ అనే మాట, రిపోర్టెడ్ అని. He will not get it. నీకు ఇది రాదు, You are not qualified. నీకు అర్హత లేదు. I said, నేను అన్నాను, brother, if I have, సహోదరుడా నేను కలిగి ఉంటే ఇస్తాను మీకు. I don't have. నాకు లేదు కాబట్టి I can't give you. నేను మీకు ఇవ్వలేను. So apply with whatever documents I have given. ఉన్న డాక్యుమెంట్లతోటే మీరు అప్లై చేయండి అన్నారు. Apply forgotten. అప్లై చేసి మర్చిపోయాను. I went to a village ministry. ఒక గ్రామంలో పరిచర్య చేయడానికి వెళ్ళాను. Big rain, we were preaching in the rain. పెద్ద వర్షం పడుతుంది అక్కడ. ఆ వర్షంలోనే పరిచర్య జరిగిస్తున్నాం. This guy was kept calling. ఈ వ్యక్తి కాల్ చేస్తూ ఉన్నాడు. Those days small phone, the keypad phone, right? ఆ రోజుల్లో చిన్న ఫోన్ ఉండేది కదా, కీప్యాడ్ ఫోన్. Can't even hear the ringing tone. ఆ రింగ్ వచ్చేది కూడా వినబడదు కదా. So after the meeting got over, I saw a lot of missed calls. మీటింగ్ అయిపోయిన తర్వాత చూస్తే ఎన్నో మిస్ కాల్ కనబడుతూ ఉన్నాయి. I thought some other documents he needed. ఇంకేమో డాక్యుమెంట్లు కావాలనుకుంటున్నాడేమో అని. So he took the call. సరే కాల్ చేసినాను. పాస్టర్ గారు అన్నారు, your visa is approved, pastor. మీ వీసా అప్రూవ్ అయింది పాస్టర్ గారు. I was like, oh nice. And then he said, తర్వాత ఆయన అన్నటువంటి మాట, you know what he asked? ఏం అడిగాడో తెలుసా? How did you get, pastor? ఎలా వచ్చింది మీకు పాస్టర్ గారు అని. You know what I said? నేనేమన్నానో తెలుసా? I don't know. నాకైతే తెలియదు. If I know, నాకు తెలిస్తే I will tell you. నేనే నీకు చెప్తాను. He's telling, no. You have somebody in the visa office there. లేదు వీసా ఆఫీస్ లో నీకు తెలిసిన I don't even know where the visa office is. వీసా ఆఫీస్ ఎక్కడుందో అసలు నాకు తెలియదు. When you stand before God, ఎప్పుడైతే దేవుని ఎదుట నువ్వు నిలబడతావో, God's glorious interventions will come and work in your life. మహిమావంతమైన